ఛాంపియన్స్ ట్రోఫీలో 23న భారత్-పాక్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్కు ముందు భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ పవర్ చూపించాడు. ర్యాంకింగ్స్లో బాబర్ అజంను దెబ్బకొట్టాడు. టాప్ ర్యాంకుకు ఎగబాకాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ను 2వ ర్యాంకుకు నెట్టేశాడు. వరల్డ్ నెంబర్ ఆటగాడిగా అవతరించాడు. దాయాదుల మ్యాచ్కు ముందు అభిమానులకు బూస్ట్ ఇచ్చాడు. ఇటీవలి ఇంగ్లండ్తో సిరీస్లో శుభ్మన్ గిల్ వీరకొట్టుడు కొట్టాడు. 3 మ్యాచ్ల్లోనూ చెలరేగిపాడు. 2 హాఫ్ సెంచరీలతో పాటు 1 సెంచరీ సాధించాడు. 86.99 యావరేజ్తో 259 పరుగులు చేశాడు. దీంతో రేటింగ్ పాయింట్లను మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం శుభ్మన్ గిల్ ఖాతాలో 796 రేటింగ్ పాయింట్లున్నాయి. 2వ ర్యాంకుకు పడిపోయిన బాబర్ అజం సాధించిన రేటింగ్ పాయింట్లు 773. బాబర్ అజం కంటే 23 రేటింగ్ పాయింట్ల ఆధిక్యంలో శుభ్మన్ గిల్ ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 3వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. హిట్ మ్యాన్ ఖాతాలో ఉన్న రేటింగ్ పాయింట్లు 761. 4వ ర్యాంకులో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ నిలిచాడు. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 2 స్థానాలు ఎగబాకాడు. 5వ స్థానానికి చేరుకున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 6వ ర్యాంకులో కొనసాగాడు. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం రేటింగ్ పాయింట్లు 727 ఉన్నాయి. ఐలాండ్ ప్లేయర్ టెక్టార్ 3 స్థానాలు కోల్పాడు. 7వ ర్యాంకుకు పడిపాడు. శ్రీలంక ప్లేయర్ చరిత్ అసలంక 8 స్థానాలు జంప్ అయ్యాడు. 8వ ర్యాంకుకు చేరుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ టాప్ 10లో కంటిన్యూ అయ్యాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రాణించిన అయ్యర్ 1 స్థానం మెరుగయ్యాడు. 2వ ర్యాంకుకు చేరుకున్నాడు. కేఎల్ రాహుల్ 16వ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. హార్దిక్ పాండ్యా 100వ ర్యాంక్ సాధించాడు. వన్డే బౌలర్ల ర్యాంకుల్లో శ్రీలంక ప్లేయర్ తీక్షణ టాప్ ప్లేస్కు చేరాడు. ఆఫ్ఘాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ 1 స్థానం కోల్పాడు. 2వ ర్యాంకుకు పడిపాడు. భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ అత్యుత్తమ ర్యాంక్లో నిలిచాడు. 1 స్థానం మెరుగైన కుల్దీప్ యాదవ్ 4వ ర్యాంకుకు రీచ్ అయ్యాడు. టాప్ 10లో మరో భారత బౌలర్ కూడా ఉన్నాడు. మహమ్మద్ సిరాజ్ 10వ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. రవీంద్ర జడేజా 2 ర్యాంకులు డౌన్ అయ్యాడు. 11వ ర్యాంక్ నుంచి 13వ ర్యాంకుకు పడిపాడు. మహమ్మద్ షమీ సైతం 2 స్థానాలు కోల్పాడు. 15వ ర్యాంకుకు డౌన్ అయ్యాడు. అక్షర్ పటేల్ 14 ర్యాంకులు ఎగబాకాడు. 55వ ర్యాంకుకు చేరుకున్నాడు. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ ఇద్దరూ 86వ ర్యాంకులో నిలిచారు. ఆల్రౌండర్ల ర్యాంకుల్లో ఆఫ్ఘాన్ ఆటగాడు నబీ అగ్రస్థానంలో ఉన్నాడు. టాప్ 10లో భారత్ నుంచి ఒకే ఒక్క ఆటగాడు నిలిచాడు. రవీంద్ర జడేజా 10వ ర్యాంకులో కొనసాగాడు. హార్దిక్ పాండ్యా 28వ స్థానంలో కంటిన్యూ అయ్యాడు. అక్షర్ పటేల్ 5 స్థానాలు మెరుగయ్యాడు. 35వ ర్యాంకుకు చేరుకున్నాడు.